బ్యాక్ పెయిన్‌కి కామన్‌గా మనం వినే కారణము డిస్క్ బల్జ్. అసలు డిస్క్ అంటే ఏంటి? అసలు ఈ డిస్క్ బల్జ్ అవ్వటం అంటే ఏంటి? చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది కదా! డిస్క్ అంటే ఏంటంటే, మన వెన్నుపూసలో ఎముక మధ్యలో మూవ్‌మెంట్‌ని అలౌ చేయటానికి డిస్క్ అనేది ఒకటుంటుంది. ఈ డిస్క్ మెత్తగా ఉంటుంది. యట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అంత ఈజీగా అది పాడు కాదు. ఈ డిస్క్ ఉండటం వల్లనే మన మెడ, మన నడుము మూవ్‌మెంట్ అనేది ఉంటది. ఈ మూవ్‌మెంట్ వలన మనము అన్ని పనులు చేసుకోగలుగుతాం. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ మూవ్‌మెంట్స్ వలన డిస్క్ మెల్లగా పాడవుతుంటుంది. దాన్నే డీజనరేటివ్ డిస్క్ అంటాం. ఈ పాడైన డిస్క్ దాని ప్లేస్‌లో నుంచి కొంచెంగా పక్కకు తప్పుకోవటాన్నే స్లిప్డ్ డిస్క్ అంటారు. దీన్నే డిస్క్ బల్జ్ అని గూడా అంటారు. అసలిలా ఎందుకవుతది? మనం పుట్టినప్పుడు డిస్క్‌లో 88% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉండటం వల్ల డిస్క్ చాలా ఎలాస్టిక్‌గా, కుషన్‌గా ఉంటుంది. ఇది ఎలాంటిదంటే మన కొత్త బైక్‌లో ఉండే షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది. మన నడుములో 4 డిస్కులుంటాయి. 5 వెన్నుపూసల మధ్యల 4 డిస్కులుంటాయి. ఈ డిస్క్ మన బైక్‌లో షాక్ అబ్జార్బర్ లాగా మనం బరువేసినప్పుడు ఎలో చేస్తది. మనం బరువు తీసేసినప్పుడు నార్మల్ అయిపోతూ ఉంటుంది. మూవ్‌మెంట్‌కి ఉపయోగపడతది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ డిస్క్‌లో వాటర్ కంటెంట్ తగ్గి అది గట్టిగా అయిపోతుంటుంది. ఈ గట్టిగా అయిపోయిన డిస్క్ మీద ప్రెషర్ పెడితే అది బ్రేక్ అవుతది. ఈ బ్రేక్ అవ్వటం వల్లే మనకది బ్యాక్ పెయిన్ క్రియేట్ చేసిద్ది. అక్కడితో ఆగుతుందా? ఈ బ్రేక్ అయిన డిస్క్ మన బాడీ ఇచ్చే లోడుని తీసుకోలేక అది బల్జ్ అవుతూ ఉంటుంది. ఈ బల్జ్ దాన్నే మనము ఎంఆర్ఐలో డిస్క్ బల్జెస్ అంటాం. కొన్ని కొన్ని సార్లు అది చాలా సివియర్‌గా బల్జ్ అయ్యి, పక్కనే ఉన్న నర్వ్‌ని కంప్రెస్ చేయటం వల్ల మనకి బ్యాక్ పెయిన్‌తో పాటు ఆ నొప్పి కాళ్ళల్లో కూడా రేడియేట్ అవుతుంటది. దీన్నే డిస్క్ బల్జ్ విత్ కంప్రెషన్ ఆఫ్ ద నర్వ్ అంటాము. ఇది యంగ్ పీపుల్‌లో కామన్‌గా బ్యాక్ పెయిన్‌కి కారణం.